దృష్టిలో పెట్టుకుని వారు ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం ప్రత్యేక ఫ్లైట్లో రాలేకపోయారు. రెగ్యులర్ ఫ్లైట్లో వెళ్ళాలి, సహకరించాలి దయచేసి ప్లీజ్. వేదిక పైన పెద్దలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు, వేదిక పైనటువంటి ఇతర పెద్దలు, సోదరి సోదరులారు అందరికీ నమస్కారం. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. వారి తరఫున నేను మాట్లాడుతున్నాను. భారతదేశం అభివృద్ధి కావడానికి ఆనాడు నూతన దేవాలయాలని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేశారు. 250 ప్రభుత్వ రంగ సంస్థలు భారతదేశం యొక్క అభివృద్ధికి ప్రతి సంవత్సరం ఈనాటికి కూడా లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వనరులు సమకూరుస్తూ అభివృద్ధి జరిగింది. ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి. నిర్వాసితులు లాంటి వాళ్ళకి వెనకబడినటువంటి ప్రాంతాలు అభివృద్ధి అయ్యాయి. ఇది ప్రభుత్వ రంగం వల్ల సాధ్యమైందా కాదని అడుగుతున్నాం. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసేస్తాం, ప్రైవేట్ చేస్తాం అనేటువంటి విధానాన్ని ఈరోజు మోడీ తీసుకొచ్చాడు. అందులో భాగమే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా 100% అమ్మడం. ఇది ప్రైవేట్ చేయడం కాదు, 100% స్ట్రాటజిక్ సేల్. అందుకని దీనికి వ్యతిరేకంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ ఉమ్మడిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పోట్లాడుతున్నాయి. వారిని సపోర్ట్ చేసేటువంటి తెలుగుదేశం కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీని ఓడించాలి. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రధానికం చేయకపోతే మనం నష్టపోతాం. అందువల్ల ఈరోజు ప్రభుత్వ రంగమే కాదు, ప్రత్యేక హోదా విభజన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని పుట్టడానికి వచ్చినటువంటి చట్టం, ఆ చట్టాన్ని అమలు చేయకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని ఈరోజు తాకట్టు పెట్టినటువంటి ప్రభుత్వాలు ఇద్దరు కూడా అమ్ముడుపోయారు. అందుకనే గత 10 ఏళ్లలో పార్లమెంట్ లో పెట్టినటువంటి ప్రతి చట్టాన్ని రైతులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలన్నింటినీ కూడా ఈ 2 పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, అట్లాగే అధికార పక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇద్దరు కూడా సమర్థించారు. అందుకే వాళ్ళని ఓడించడానికి 3 పార్టీలు ఈరోజు ఒక అవగాహన రావడం అనేటువంటి జరిగింది. ఒక విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈ 3 పార్టీలకి పూర్తిగా మద్దతు ఇవ్వాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క ఆదేశాలతోటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మన ప్రదేశ్ మేనిఫెస్టో కమిటీ పెద్దలందరి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మహాలక్ష్మి ఒక బ్రోచర్ని ఈరోజు బీసీసీ అధ్యక్షులు వారు, మన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇద్దరు కూడా అఫీషియల్ గా లాంచ్ చేస్తారు, దాన్ని విడుదల చేస్తారు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, షర్మిలా రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఎన్నికల ప్రణాళికలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ఈ మహాలక్ష్మి కార్యక్రమానికి సంబంధించినటువంటి బ్రోచర్ అఫీషియల్ గా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్టీ పెద్దలందరూ కూడా ఆవిష్కరిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి దయచేసి అందరూ కూర్చోవాలి. ఈనాటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సమావేశానికి విచ్చేసినటువంటి ఉక్కు డిక్లరేషన్ మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క
బహిరంగ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. దాని తర్వాత ఒక లైట్ వెయిట్